ప్రశ్నించుట సేవ చేయుమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే గదా? అవును, అతడు తత్వదర్శియే. కాని అర్జునుని ఇతర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు. నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను, అతని గర్వమణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను: జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికి మాలిన ఆసక్తితో గాని అడుగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మికాభివృద్ధికి కాని అడుగవలెను. సేవ ఎనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవలను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నాకు అర్థము కాలేదు. జ్ఞానము ఉపదేశమిట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు: అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట, చీకటిని నశింపజేసేదమనిచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలనన్న ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలను. అదే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవరు? ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను, దానినెట్లు పొందెదరు. శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చితానందుడు. వారు మానవాకారమును అవతరించుట, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన